క్వాంటమ్ వ్యాలీ వాస్తవంగా జనవరికి బిగిన్ అయిపోతుందన్నారు. కానీ బిగిన్ కాలేదు. ఇప్పుడు బిగిన్ చేసి మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరికి బిగిన్ చేస్తారనుకుంటా. తాజాగా దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ 103,96,00,000తో ఎల్ఎన్టీకి అప్పగించారు. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు సిఆర్డీ కమిషనర్కి అనుమతిస్తూ. ఇందులో రాజధాని ప్రాంతంలో ఏక్యూసీసీని ఏర్పాటు చేసి క్వాంటమ్ కంప్యూటర్లను ఎగుమతి చేసే స్థాయికి అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించినటువంటి నేపథ్యంలో 50 ఎకరాల్లో ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా 2 ఎకరాల్లో ఏక్యూసీసీ భవన నిర్మాణానికి 99.62 కోట్లని అంచనా వేశారు. సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. అంచనా విలువ కంటే 4,34,00,000 అధిక ధరకి 103.96 కోట్లకు కోట్ చేసింది ఎల్ఎన్టీ. L1గా నిలిచింది. ఆ సంస్థకు పనులు అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఏదైతే భూకంపాలు వచ్చినా వాటి ప్రకంపనల ప్రభావం ఏమాత్రం పడకుండా వాతావరణాన్ని నియంత్రించేలా ఈ ఏక్యూసీసీ భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అదే నిబంధనలతో ఆ భవన నిర్మాణానికి టెండర్లు పిలిచారు. G+1 పద్ధతిలో 4,200 చదరపు మీటర్లు 45,220 చదరపు అడుగులు నిర్మిత ప్రాంతంలో ఈ భవనాన్ని నిర్మించాలని స్పష్టంగా రాశారు. ఆ లెక్కన భవన నిర్మాణ పనులకు టోటల్గా 22,989 చదరపు గజానికి 22,989 రూపాయలు అవుతుందన్నమాట. ఓవరాల్గా మరో 24 నెలల పాటు దీన్ని నిర్మాణ వ్యయంకి సంబంధించి పక్కన పెడితే ఈ భవనాన్ని 6 నెలల్లో పూర్తి చేసి మరో 24 నెలల పాటు నిర్వహించాలన్నది టెండర్లో షరతు. 6 నెలల్లో పూర్తి అంటే మేబీ నెక్స్ట్ జనవరికి బిగిన్ అవ్వచ్చు అనుకుంటా.